హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఒడ్లకైతే గడ్డి కోసినాం. 2 మోపులు ఎండకైతే వశం కాకుంటున్నది. పొలానికైతే ట్యూబ్ ఎత్తాం, నీళ్ళు అంత లేవని అయితే వచ్చినాం. ఇక 2 అయితే అవుతుంది. ఇంటికైతే పోతున్నాం. ఇంటికి పోయే టైంకు మన మునక్కాయ చెట్టుకైతే మునక్కాయలు కనబడ్డాయి. మళ్ళీ ఇవాళకు 4-5 సార్లు అయితే కోసుకున్నాం. ఇక అవి కోసుకొని పోదామని అయితే ఇక్కడ తేక చెట్టు ఉంది మా పొలం మీదే. తేక చెట్ల కాడన అయితే కూర్చున్నాం. ఇక మా ఆయన అయితే చెట్టు ఎక్కుతుండు చూడండి ఫ్రెండ్స్. ఆయన చెట్లు అయితే ఎక్కుతాడు. అల్లనేడు చెట్లు సుతున్నాయి మాకు 2-3. 5వ నెలనైతే అవి పండ్లు పండుతాయి. ప్రతి మండకల్లా కోతి లెక్క పోయి అయితే కాయలు అయితే కోస్తాడు. ఇగో ఇవైతే వెళ్ళినాయి ఫ్రెండ్స్ మా మునగ చెట్టుకు. చెట్టు అయితే ఎక్కి కోసిండు. లాస్ట్ కోత కాబట్టి ఇక లాస్ట్ కాయలు అయిపోయినాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ కాయలు అయితే మస్తు పెద్దగా కాసినాయి. 5-6 కోతలకు వెళ్ళినాయి. ఇవేమైతే ఇప్పుడు ఇంటికి పోతున్నాం. పూత వచ్చింది కానీ ఆ పూత సుతా పడతాయో కాయలు ఏమవుతుందో తెలియదు. పొలం కాడ నుండి అయితే ఇంటికి పోతున్నాం. ఈ దొయ్యకైతే ఒక తడి పడుతుంది. నీళ్ళు అయితే బోర్ అయితే ఇప్పటి వరకు పోసింది. ఇప్పుడైతే మొత్తం ఆగిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత ఎత్తుకుంటుంది. పావు గంటకు ఒకసారి ఆగుతుంది, పావు గంటకు ఒకసారి పోతుంది. ఎక్కడున్నారో పొలం సుత పడతలేదు. ఈ ఒక్క తడి అయితే అయిపోవు. అసలు ఇంత చేసి ఇంత కష్టం చేసిన లాస్ట్ తడికి మళ్ళీ ఇట్లా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో కొంచెం కొంచెం ఎత్తుకొని దానికి చదే బంద్ అవుతుంది, దానికి చదే ఎక్కువ అవుతుంది. ఇంటికి వాడలేకపోయేసరికి అయితే కోతులు చూడండి ఎట్లా దొరికినాయో. ఇటు కుక్కలు పడుడు, అటు కోళ్ళు తవ్వుడు, ఇటు కోతులు దొక్కుడు. ఇంటి దగ్గర పొలాలు ఉంటే ఇదే బాధ. సపోటా చెట్టు కిందనైతే కూర్చున్నాము. అక్కడ నుండి ఇక్కడ నడిచి వచ్చే వరకు అయితే పానం డక్కు డక్కు అంటుంది. బాయ్ మరి.